ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 26. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమాపత్రిక 8:14. అబ్రహాము కుమారుని తన యొద్ద నుండి పంపివేయవలసి వచ్చెను. అతడు లోబడకపోయిన ఎడల దేవుడు అతనికి ప్రత్యక్షము కాకపోవును. అది అబ్రహామునకు దుఃఖకరముగా ఉండినను అతడు దేవునికి విధేయుడాయెను. కొన్ని పర్యాయములు దేవుని వాక్యమునకును దేవుని ఆజ్ఞకును లోబడుట మిక్కిలి బాధాకరముగా నుండును. కానీ అబ్రహాము దేవుని గద్దింపును అంగీకరించెను. ఎన్నడూనూ శరీరము ద్వారా గాక అన్ని సమయములలో ఆత్మ ద్వారా నడిపించబడుటెట్లో మనకు చూపించనుద్దేశించి 21వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయెను. నీవు దేవుని స్నేహితుడవుగా నుండగోరిన ఎడల దేవునికి లోబడుము. తండ్రిని గాని తల్లిని గాని సహోదరుని గాని స్నేహితుని గాని లేక భార్యను గాని ఎన్నడూనూ మార్గంలో నీకు ఆటంకముగా రానియకుము. ఎంతో యుక్తితో నీ ప్రియులను శత్రువు నీ ఎదుటకు తెచ్చును. మరియు కొన్నిసార్లు దేవుని చిత్తమును చేయకుండా నిన్ను ఆటంకపరుచుటకు భార్యయో లేక బిడ్డయో ఏడ్పును ఆరంభించినట్లుగా చేయును. అపోస్తలుడైన పౌలు ప్రభువాజ్ఞను పొంది యెరూషలేమునకు పోవు మార్గములో కైసరయ నొద్ద కొంతకాలం ఆగెను. అగబు ప్రవక్త అచ్చటికి వచ్చి పౌలు నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. పౌలు స్నేహితులు ఈ మాటలు విని ఏడవనారంభించిరి. వారు మంచివారే, పౌలునకు ప్రాణ స్నేహితులు. వారు తిరిగి జన్మించిన వారే. కానీ పౌలు ఎట్లు బంధించబడనై ఉన్నాడో వారు వినినప్పుడు ఏడ్చుచు అక్కడకు వెళ్ళవద్దు అని చెప్పుటకు ఆరంభించిరి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా నున్నాను అని బదులు చెప్పెను. అపోస్తుల కార్యములు 21:13. పౌలు దేవుని ఆజ్ఞను స్పష్టముగా విని ఉండెను మరియు దేవుని చిత్తము విషయమై నిశ్చయత కలిగి ఉండెను. కనుక అతని స్నేహితులు కన్నీటితో బ్రతిమలాడి వెళ్లకుండా ఆపుటకు ప్రయత్నించినను అతడు దృఢముగా నిలిచి ఉండెను. మనలో చాలామంది అంతటి బలవంతులము కాము. ఇతరుల కన్నీరు దేవుని చిత్తమును చేయకుండా మనలను ఆటంకపరచనిచ్చెదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.